జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందంటారు. అలా వాళ్ళిద్దరు ఎన్ని సార్లు మాట్లాడినా, ఎన్ని సార్లు కలిసినా, ఉమ్మడి మేనిఫెస్టో తెచ్చినా, దాంట్లో ప్రజలకు ఉపయోగపడేది, వాళ్ళు చేయగలిగింది ఏదైనా ఉందా అని ఒకసారి మీరే ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ప్రజలకైతే ఇప్పటికే అర్థమైంది. సో, 2014లోనే నన్ను నమ్మి మీరు బీజేపీకిను, తెలుగుదేశం పార్టీకి ఓటేయండి. వాళ్ళ దగ్గర నేను పని చేయిస్తానన్న పవన్ కళ్యాణ్ ఏం చేశాడో 5 సంవత్సరాలు చూశారు. సో, చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి, అప్పుల పాలు చేసి, ఒక సంక్షేమం అభివృద్ధి లేకుండా సర్వనాశనం చేసినా కూడా వాళ్ళు ప్యాకేజీకి ఎలా కమిట్ అయ్యారో మనం చూసాం. ఆ తర్వాత వాళ్ళు బయటకొచ్చాక వాళ్ళిద్దరిని ప్రజలు ఎలా ఓడించారో కూడా మనం చూసాం. సో, ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు నేను పరిపాలించా, నేను మీకు ఇది చెప్పా మేనిఫెస్టో, ఇది చేశానని చెప్పడానికి లేదు. ఎంతసేపు ఎవరో ఒకరి మీద నిందలు వేయటము, తన పచ్చపత్రికలలో వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేయటం తప్ప, ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచన ఈ రోజుటికి ఇప్పటికి కూడా లేదు.